నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ వల్లభనేని గిరి తావూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దేవదత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ నా గురించి ఎంపీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంపీకి డబ్బులు ఇచ్చాను అని నేను ఎప్పుడైనా కొలికపూడి శ్రీనివాస్ కు చెప్పానా? 2022 నుంచి దేవదత్తుతో పరిచయం ఉందని 2022లో జగన్ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారని ఆ క్రమంలో చంద్రబాబుని లోకేష్ ని కలవడం తిరువూరులో పార్టీ పరిస్థితులు మాట్లాడానని ఈసారి రాష్ట్రాన్ని సేవ్ చేద్దాం, టీడీపీని గెలిపిద్దాం అని లోకేష్ కూడా చెప్పడం జరిగిందని అన్నారు. ఒక అసమర్థత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పులు పదే పదే చేస్తూ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో నిన్న మళ్ళీ ఒక కొత్త వివాదానికి తెరదీశాడు. ప్రతిసారి తను చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి దాన్ని పక్కదోవ పట్టించడానికి ఒక బ్లాక్ మెయిలింగ్ విధానం ఒకటి కొలికపూడి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా ఆ నైజాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా నిన్న కూడా నేను నాకు ఒక హాస్పిటల్ రైస్ విషయంలో ఎంత డబ్బు తీసుకున్నావు, మట్టి విషయంలో ఎంత డబ్బులు తీసుకున్నావు, ఇసుక దాంట్లో ఎంత డబ్బులు తీసుకున్నావు, ఇవన్నీ కూడా వాస్తవాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు? నువ్వే కదా ఏబిఎన్కి వార్త చెప్పినప్పుడు టీడీఎస్ డబ్బులు నా దగ్గరికి వచ్చాయి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమన్నావు? ఇంకో తప్పు చేసావా? పార్టీకి భ్రష్టు పట్టించావా? పార్టీని రోడ్డున పడేసావు కదా. టీడీఎస్ డబ్బులు తీసుకెళ్లేసి మున్సిపల్ కౌన్సిల్ కొన్నానని చెప్పావా నువ్వు? ఆ మాట మీద నిలబడి ఉంటావు నువ్వు? దమ్ముందా, ధైర్యం ఉందా? చేసిన తప్పులు కప్పించుకోవడానికి. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ నిన్న తిరువూరు శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక మీడియా ఛానల్లో ఫోన్లో మాట్లాడుతూ నా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు దాంట్లో గౌరవ ఎంపీ గారిని బ్లేమ్ చేస్తూ అది ఒక ఎంపీ గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన గౌరవప్రదమైన పోస్ట్ లో ఉండి ఆయన అటువంటి మాటలు మాట్లాడదు. ఏమన్నారంటే ఆయన ఒక విసనపేటలో ఒక ఎన్ఆర్ఐ నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని అన్నారు. ఆధారాలతో సహా ఉన్నప్పుడు ఆధారాలు పట్టుకొని మీడియా ముందుకు రావాలి కదా. ఆధారాలు పట్టుకొని రాకుండా ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్. విజయవాడ అశోక్ నగర్ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భూమి ఉన్నంత వరకు ఆయన బ్రతికే ఉంటారని, అంబేద్కర్ కు మరణం లేదని అన్నారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఏదో ఒక సమస్యకు ఇబ్బందికి గురవుతూనే ఉన్నాయని, భారతదేశ సమగ్ర విధానం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి ఒక కవచం లాగా ఉన్నదని అన్నారు. ప్రపంచంలో ఎంతో మంది పుడతారు, చనిపోతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ముందే ఉంటారని అన్నారు. అంబేద్కర్ గారికి ఈ భూమి ఉన్నంత వరకు, భారతదేశం చక్కగా ఉన్నంత వరకు కూడా ఆయన అమరజీవి, మరణం లేని వ్యక్తి. ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాలు ఏదో ఒక సమయంలో ఇబ్బందులకి ఒడిదుడుకులు లోనే ఆ దేశాలు అనేకమైన కష్టాలు పడినా భారతదేశం
సమగ్రమైన విధానంలో ఆయన రచించిన రాజ్యాంగం ఒక ఇనప కవచంగా ఉండి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మనం ఒక సాంప్రదాయాన్ని, సంస్కృతిని, అనేక మతాలు, కులాలు కలిసి ఉన్న ఈ భారతదేశాన్ని ఒక సమన్వయంతో ముందుకు వెళ్తా ఉందంటే అది రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు, అది రచించిన వ్యక్తి అంబేద్కర్ గారు మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి. అందువలన ఈ జయంతి కాదు, అనేకమైన జయంతులు మనుషులు పుడతారు, వెళ్ళిపోతారు, కానీ అంబేద్కర్ గారు మాది ఎప్పుడు మన మధ్య. మీరు చిన్నప్పుడు చూసింటారు, ఒక టోపీ పెట్టుకుని చేతిలో బొమ్మ తుపాకి పెట్టుకుని అనేకమైన మాటలు చూసింటారు. ఆ మాటలు కూడా మర్చిపోయాం. ఇది ఇక్కడ 76 అంతస్తు నేను రేపు కట్టబోతా ఉన్నాను, లేకపోతే పిట్టల దొర అంటాను. పిట్టల దొర మాటలు అంటే అర్థమైపోతుంది. సో అలాంటి పిట్టల దొరలు ఇవాళ చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అవగాహన లేని మాటలతో ఇప్పుడు దానికి అది ఇప్పుడు వాళ్ళ చెల్లినే చెప్పింది కదా, అవి కొట్టాలి, ఆ పేరు పెట్టమని పులివెందుల అవినాష్ గారి పేరు మీద గొడ్డలనే గుర్తుతో పెట్టమనండి. ఇవాళ కేవలం ఏదో మాట్లాడి దాన్ని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని తత్వం తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కష్టాలు, ఆంధ్ర రాష్ట్రం కట్టుబట్టలతో మన తోలేసిన విధానం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా జపాన్ లాంటి దేశం భూమట్టం అయిపోయిన సందర్భంలో వాళ్ళందరూ ప్రజలందరూ కలిసి ఏ విధంగా ఆ దేశాన్ని వాళ్ళ అగ్రగామి దేశంగా మార్చుకున్నారు, ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం అందరూ కలిసి అగ్రగామి రాష్ట్రంగా తీర్చుకోవాల్సిన సందర్భంలో ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలి, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా అతాకుతం అయిపోవాలి అని ఆలోచనతో ఉన్న ప్రతిపక్షం ఉండడం మన దురదృష్టం. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ ఆదేశాల మేరకు ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు సొంగ అజయ్ వర్మ అధ్యక్షతన పార్టీ సీనియర్ నాయకులు తోమాటి ప్రేమ్నాథ్, బొపన భవన్ కుమార్, పరిసపోగు రాజేష్, టీడీపీ రాష్ట్ర నాయకులు కొట్టేటి హనుమంతరావు, మాదిగాని గురునాథ, చెన్నపాటి గాంధీ, చెన్నపాటి ఉషారాణి, జాస్తి సాంబశివరావు, టీడీపీ ఎస్సీసెల్ విజయవాడ అర్బన్ మాజీ అధ్యక్షుడు జీవి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాలంలో కూడా అందరినీ ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ అంబేద్కర్ గారి జయంతి అనేది మన రాజ్యాంగం ఉన్నంతకాలం ఆయన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది అందరికీ తెలియజేస్తూ ఆయన ఒకసారి ధన్యవాదాలు కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా 135వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ గారి యొక్క జాతి వైతాళికుడు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి, వారికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేయటం, ఆ రోజుల్లో అంతకు ముందే ప్రభుత్వాల్లో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా వారు నిర్ణయాలు తీసుకోలేక మరి భారతరత్న వచ్చినటువంటి నేపథ్యంలో దాని స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ P4 లో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం, ఈ రోజున భారతదేశం మొత్తం కూడా ఎంపీలు ఈ రోజున 33% మహిళలకి రిజర్వేషన్ వస్తా ఉందంటే అది కేవలం బికాజ్ ఆఫ్ అంబేద్కర్ గారని. ఈ రోజు కూడా 100 మందిలో మేధావుల్లో చనిపోయినప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒకళ్ళు ఇప్పుడు మేధావుల్లో, అటువంటి వ్యక్తికి ఘన నివాళి. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఈ వేడుకలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయంలో మరి ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం ఎంతో మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వెలిసిన ఈ దేవాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాకు దేవాలయం లాంటిది. మరి అంబేద్కర్ గారి ఆశయాల కోసం పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీ నడిపిస్తున్న విధానాలన్నీ చూస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం అంబేద్కర్ గారికి
ఆయన రచించిన రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి ఏమేం కావాలి, ఏం వనరులు ఇవ్వాలి అనే దాని మీద పుట్టిన ఈ పార్టీ కూడు గుడ్డ నీడ అని నినాదంతో పుట్టిన ఈ పార్టీ ఈ రోజు ఇట్లా విరజిల్లుతుందంటే ఆంధ్ర రాష్ట్రం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని గుడివాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిన్న సంస్కృతులకు వేదికగా ఉన్న భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి సమైక్యంగా ఉంచడంలో అంబేద్కర్ కృషి మరవలేనిదని అన్నారు. అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని, పేదల జీవితాలలో వెలుగులు నింపారని, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చేసి చూపిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈరోజు భారతదేశంలో విద్య, ఉద్యోగ అవకాశాలు బడుగు బలహీన వర్గాలకి దక్కుతున్నాయి అన్న, అదేవిధంగా సమాజంలో అందరితో పాటు బడుగు బలహీన వర్గాలు కూడా స్వేచ్ఛగా బతుకుతున్నారన్నా కూడా దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చిన్నతనం నుండి కూడా అణగారిన వర్గాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అగ్రవర్ణాలు చూపించే వివక్షని దగ్గర నుండి చూడటమే కాకుండా ఆయన స్వయ అనుభవం కూడా పొంది నేను పడిన బాధ అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎవరు పడకూడదు అన్న మంచి ఉద్దేశంతో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు స్వాతంత్రం వచ్చినాడికి ఆయన రాజ్యాంగం రాసినాడికి 40 కోట్ల మంది భారతదేశంలో. అటువంటి 40 కోట్ల మంది భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్నాయి. ఏ మతానికి ఇబ్బంది లేకుండా, ఏ కులానికి ఇబ్బంది లేకుండా అందరి అభిప్రాయాలు గౌరవిస్తూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం అనేది సామాన్య విషయం కాదు. అది బడుగు బలం, ప్రత్యేకించి బడుగు బలం వెనకబడి ఉన్నారు, వాళ్ళు కూడా ప్రోత్సహించాలి, వాళ్ళు కూడా ఆర్థిక సమానత్వం లేకుండా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రతినిత్యంతో రాజ్యాంగాన్ని రాసి మరి రాయడం, తర్వాత ఆయన రాజ్యాంగాన్ని మనం అనిపిస్తున్నాం. ఆయన రాసిన రాజ్యాంగాన్ని పేదవాడికి అందించే ప్రభుత్వాలు గతంలోని కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 100% అమలు చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, అంబేద్కర్ గారిని ఓటు బ్యాంక్ గాని వాడుతున్నారు, కానీ ఈ రోజు కూడా ఆయన ఆశయాలను సాధించే దిశగా కూటమి ప్రభుత్వం అనేది చేయట్లా. విజయవాడలో 450 కోట్లు ఒక రోల్ మోడల్ విగ్రహాన్ని అంబేద్కర్ ఎందుకు అంటే భవిష్యత్తు తరాలకి అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మా వైఎస్ఆర్ కార్యాలయంలో అందరం కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒక వర్గానికో, ఒక సామాజిక వర్గానికో, ఒక ప్రాంతానికో చెందిన వారు కాదు, దేశం గర్వించదగిన ఒక పెద్ద మేధావి. ఆయన మన అందరికీ కూడా ఎంతో మంచి చేయాలని చెప్పి రాజ్యాంగమే కాకుండా మహిళలకి ఆస్తిలో హక్కు, అన్ని అర్హతలు కలిగించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కొడాలి నాని గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన ఆశయాల కోసం పోరాడుతూ ఉంటామని చెప్పి, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్పి ఈ కృష్ణా జిల్లా గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ హక్కు అంటే ఏమిటో తెలియని అణగారిన స్థాయి నుండి జీవితాన్ని ప్రారంభించి కోట్లాది మందికి హక్కులు కల్పించిన మహోన్నతుడు అంబేద్కర్ ప్రపంచంలోనే అరుదైన మహానేత అని కొనియాడారు.
జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందరికీ జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఈరోజు నిజంగా చాలా అద్భుతమైన శుభదినం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం గుడివాడలో చాలా ఘనంగా చేసుకుంటా ఉన్నాం. ఆయన జీవితం చూసుకుంటే మనందరికీ ఆదర్శప్రాయం. చిన్నప్పుడు హక్కుల కోసం ఏ హక్కులు ఉన్నాయో తెలియని పరిస్థితిలో ఆయనకి అసలు హక్కులు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి దేశ ప్రజలందరికీ హక్కులు ఇవ్వగలిగిన స్థాయికి చేరటం అంటే చాలా గొప్ప విషయం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మనకి ఈ రోజు మనం చూసుకుంటే అన్ని హక్కులు మనకి అన్ని అవైలబుల్ ఉంటే ఇంకా ఏదో లేదనే ఉద్దేశం పెట్టుకుంటే మనం అందరూ ఫీల్ అవుతూ ఉంటాం. ఏది ఉన్నా కానీ పక్కన అంటే అశాంతి మనకు ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఏది చేసుకున్నా కానీ మనకి స్వప్రయోజనాల కోసం చూసుకుంటాం. కానీ గొప్పతనం అంటే ఏంటో చూపించలేదు. ఎవరైతే ఆయన హక్కులు డినై చేశారో, ఎవరైతే హక్కులు మీకు లేవని చెప్పారో వాళ్ళందరికీ కూడా కానీ హక్కులు ప్రసాదించడం అంటే అంత గొప్ప మనిషి కావచ్చు. అంతటి గొప్ప కార్యాన్ని ఒంటి చేత్తో నడిపించి ఇంకా మనందరికీ ఆదర్శప్రాయంగా ప్రపంచంలో అతి కాదు అది అంటే చాలా కొద్ది మంది మహా అయితే కనుక మానవ జాతి చరిత్రలోనే ఇలాంటి వ్యక్తుల్ని మొదటి 4-5 ఉంటాడు. అంతటి మహా వ్యక్తి మనవాడు అవటం, మన దేశవాడు అవటం, ఆయన మనకందరికీ ఎన్ని హక్కులు ప్రసాదించడం చాలా గొప్ప విషయం. ఆయన స్ఫూర్తితోటి ప్రతి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కటి మనం నచ్చేట్టుగా మనందరం కూడా ముందుకు సాగుదాం. ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఆయన జీవితమే అందరికీ స్ఫూర్తి. ఇంతకు సహనం కలగటం మన ఒక రకమైన కోణం చూసుకుంటే మనం ఏదో అనుకుంటాం, మనకి వాడేదో మన ఏదో మాట్లాడాడు, ఈడేదో మాట్లాడాడు, అట్లా చూశాడు, నన్ను ఇట్లా చూశాడు, పైకి చూశాడు, కింద చూశాడు, అదే చెప్పుకుని మనం ఎంత రగిలిపోతాము. కానీ ఆ రోజుల్లో నిజంగా ఆ రోజుల్లో విపరీతమైన హక్కులకి భంగం కలిగే పరిస్థితి ఉన్న రోజులు ఆ రోజుల్లో ముందుకొచ్చి చదివి వీళ్ళందరికంటే ఎదిగి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.